హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిరీష ఫిజిక్స్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? సో ఇవాళ 6th సెమ్ నానా. మొన్న 22 వర్క్ సౌండ్స్ మనం డిస్కస్ చేసాం కదా 4th యూనిట్ నుంచి. సో ఇవాళ రిమైనింగ్ ఉన్నాయి, అవి ఒకసారి చూద్దాం నానా. సబ్ట్రాక్షన్స్ అన్నమాట. సో సబ్ట్రాక్ట్ 11011 ఫ్రమ్ 11111. కింద 2 ఇచ్చాడు కదా, అంటే దోస్ ఆర్ ద బైనరీ నెంబర్స్. సో ఆ బైనరీస్ ని ఫస్ట్ మనం డెసిమల్స్ లో ఏమంటారో చూద్దాం. So given binary integers are 11011 which is equal to 27 కి ఈక్వల్ అన్నమాట. చూడండి నాన్న, 2 power 0, 2 power 1, 2 square, 2 cube, 2 power 4. 2 power 0, 2 power 1, 2 square, 2 cube, 2 power 4. 2 power 4 అంటే 16. 16 plus 2 cube అంటే 8. 16 plus 8 ఎంత నాన్న? 24. 24 plus 2 26. 26 plus 1 27. నెక్స్ట్ అన్ని వన్స్ వచ్చినాయి కదా. సో 2 power 4 16 plus 8 24. 24 plus 4 28. 28 plus 2 30. 30 plus 1 31. సో 31 ఎక్కువ ఉంది కదా, దట్ ఈస్ నోన్ యాజ్ ద మైన్యూట్ అని అంటాము. లెస్ ఏదైతే ఉందో దాన్ని సబ్ట్రాహెండ్ అని అంటాము. సో ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్ చేయాలి కదా నాన్న, ఫ్రమ్ దిస్ నుంచి దిస్, అంటే 31 నుంచి 27 ని 31 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. సో మన సబ్ట్రాహెండ్ కి ఏం చేయాలంటే 2's కాంప్లిమెంట్ ఫామ్ తీసుకోవాలి. 2's కాంప్లిమెంట్ ఆఫ్ సబ్ట్రాహెండ్ ఫస్ట్ ఏం చేయాలి, 1's కాంప్లిమెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. వన్స్ అంటే ఏమవుతాయి నాన్న, 1's కాంప్లిమెంట్ అంటే జీరోస్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ 1, 1s ఆర్ కన్వర్టెడ్ ఇంటూ జీరోస్. సో సబ్ట్రాహెండ్ వచ్చేసి 1101 కదా. ఫస్ట్ 1's కాంప్లిమెంట్ ఏమవుతుంది, 00100 అవుతుంది. దానికి 1 యాడ్ చేయండి నాన్న. 0 plus 1 1, 0 1 0 0. సో ఇది 2's కాంప్లిమెంట్ వచ్చింది. సో ఇప్పుడు ఈ 2's కాంప్లిమెంట్ ఏదైతే వచ్చిందో 10101 ని తీసుకొని వచ్చి మనం మైన్యూట్ కి యాడ్ చేయాలన్నమాట. అలా యాడ్ చేస్తే దెన్ సబ్ట్రాక్షన్ అనేది డన్ అయినట్టు అనమాట. ఓకే, సో చూడండి, మైన్యూట్ ఏది 1111. మనకు వచ్చిన 2's కాంప్లిమెంట్ ఆఫ్ సబ్ట్రాహెండ్ ఏది 00101 వేసుకున్నాం కదా. యాడ్ చేయాలి నాన్న, యాడ్ చేయాలి. 1 plus 1 ఎంత, 10. 1 plus 1 10. 1 plus 1 plus 1 1 1. 1 plus 1 10. 1 plus 1 10. ఈ 1 ని ఏమంటామంటే నాని క్యారీ అని అంటాం అనమాట. ఇది క్యారీ నెగ్లెక్ట్ చేసేయాలి. ఇది మనకి సమ్ ఎంత వచ్చింది, లెఫ్ట్ సైడ్ లో జీరోసే కదా, నెగ్లెక్ట్ చేసేస్తే 100. దట్ ఈస్ ది సబ్ట్రాక్షన్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకసారి జాగ్రత్త చూడండి నాన్న. యూజింగ్ 2's కాంప్లిమెంట్ మళ్ళా సబ్ట్రాక్షన్ చేయాలి. సో ఫస్ట్ వచ్చిన నెంబర్ 53, సెకండ్ ఇచ్చింది 121 కి ఈక్వల్. సో 121 ఈజ్ ద మైన్యూట్, 53 ఈజ్ ద సబ్ట్రాహెండ్. సో ఫస్ట్ మనం 53 కి 1's కాంప్లిమెంట్ 2's కాంప్లిమెంట్ బైనరీలో 1's కాంప్లిమెంట్ అనగానే 1s ఆర్ కన్వర్టెడ్ ఇంటూ 0, 0s ఆర్ కన్వర్టెడ్ ఇంటూ 1s అనమాట. చేసేసాం. 2's కాంప్లిమెంట్ అంటే 1 యాడ్ చేస్తే 2's కాంప్లిమెంట్ వస్తుంది. సో 2's కాంప్లిమెంట్ ఆఫ్ సబ్ట్రాహెండ్ ఈస్ 1000101. ఓకే, సో అది ఎట్లా వచ్చిందంటే చూడండి నాన్న, ఇది 1's కాంప్లిమెంట్ ఆఫ్ సబ్ట్రాహెండ్. 1's కాంప్లిమెంట్ అంటే 1001010 వచ్చింది కదా. సో దీనికి 1 యాడ్ చేయండి నాన్న. 1 యాడ్ చేస్తే ఏమవుతుంది, 11 అంటే 10. ఇక్కడ 0 ఇవ్వలేదు కానీ 0, ఇక్కడ 1 ఉంది కదా, 1 0 1 0 0 1 అనమాట. సో ఇది 2's కాంప్లిమెంట్ ఆఫ్ సబ్ట్రాహెండ్. దీన్ని తీసుకొని వచ్చి మైన్యూట్ కి యాడ్ చేయండి నాన్న. మైన్యూట్ అంటే ఏది 11111101. ఇది వేయండి 1001011. ఇక్కడ 1 వేయండి నాన్న, వాడు వేయలేదు. 11 అంటే 10, 1110. 1 plus 0 plus 0 అంటే 1, 1110 1110 1110. 111 వచ్చేసరికి 11 వస్తుంది కదా, 1 ఇది క్యారీ. సో మనకు వచ్చింది ఏది అని అంటే 1000100. ఇదేంటన్నా రిజల్ట్ అనమాట. మైన్యూట్ లో నుంచి సబ్ట్రాహెండ్ ని సబ్ట్రాక్ట్ చేస్తే. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ 1's కాంప్లిమెంట్ అండ్ 2's కాంప్లిమెంట్ సబ్ట్రాక్షన్ మెథడ్. సబ్ట్రాక్ట్ ఫ్రమ్ యూజింగ్ దీస్ మెథడ్స్ అనమాట. ఓకే, సో ఇక చూడన్నా, 1's కాంప్లిమెంట్ మెథడ్ 2's కాంప్లిమెంట్ మెథడ్ 2 మెథడ్స్ ఉంటాయి మనకి. జాగ్రత్తగా వినండి. సబ్ట్రాక్షన్ అనేది 1's కాంప్లిమెంట్ మెథడ్ లో చేయొచ్చు, 2's కాంప్లిమెంట్ మెథడ్ లో కూడా చేయొచ్చు. ఓకే, 1's కాంప్లిమెంట్ మెథడ్ లో ఎలా చేస్తామని అంటే నాన్న, సబ్ట్రాహెండ్ తీసుకుంటాము, దానికి 1's కాంప్లిమెంట్ ఫామ్ క్యాలిక్యులేట్ చేసి ఒక క్యారీ అనేది జనరేట్ అవుతుంది. ఆ క్యారీని తీసుకొని వచ్చి మనం యాడ్ చేస్తాం LSB ప్లేస్ లో. యాడ్ చేస్తే మనకి రిజల్ట్ అనేది వస్తుంది. 2's కాంప్లిమెంట్ అంటే ఇప్పుడు మనం చేసాం కదా, యాజ్ ఇట్ ఈజ్ అదే ప్రాసెస్. సో గివెన్ బైనరీ నెంబర్స్ ఆర్ 45 ఒకటి 55 ఒకటి. ఇప్పుడు మైన్యూట్ వచ్చేసి 55, 45 వచ్చేసి సబ్ట్రాహెండ్ కదా. 55 నుంచి 45 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 10 రావాలి, అవునా. సో ఆన్సర్ 10 వచ్చిందో లేదో చూద్దాం. So adding 1's complement method, subtraction of subtrahend to minute.
సో సబ్ట్రాహెండ్ అంటే ఏది మనకి చూడండి 111011 తీసుకున్నాం. వన్స్ కాంప్లిమెంట్ అంటే 45కి వన్స్ కాంప్లిమెంట్ అంటే ఏమవుతుంది 0 1 0 0 1 0 అదే వేసా కదా. సో ఈ రెండింటిని యాడ్ చేయాలి నాన్న. 1 + 0 1 1 + 1 1 0 1 + 1 1 0 0 + 0 + 1 1 1 + 1 1 0 1 + 1 1 0 ఈ 1 ఏంటన్నా క్యారీ అయిపోతుంది. ఇప్పుడు ఈ క్యారీ ఏదైతే వచ్చిందో ఈ టర్మ్ కి ఇక్కడ తీసుకొచ్చి యాడ్ చేయాలన్నమాట. సేమ్ ఇదే రిజల్ట్ వచ్చిందా 00 1 00 1 వచ్చిందా ఈ క్యారీని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేయండి. చేస్తే 1 + 1 ఎంత 1 0 1 0 1 0 0. సో ఈ 1 0 1 0 ఏమవుతుంది ఎంత వచ్చింది 1 0 1 0 బేస్ 1 0 1 0 బైనరీ విచ్ ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ 10 అనమాట. డెసిమల్ లో 10 కి ఈక్వల్ అంతే కదా నాన్న. 55 నుంచి 45 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత 10 వచ్చింది. ఇది ఒకసారి మళ్ళీ చెప్తున్నా. వన్స్ కాంప్లిమెంట్ మెథడ్ అంటే ఎట్లా అంటే సేమ్ సబ్ట్రాహెండ్ కి మనం వన్స్ కాంప్లిమెంట్ తీసుకుంటాం, దాన్ని తీసుకొచ్చి మైన్యూట్ కి యాడ్ చేస్తే క్యారీ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, ఆ క్యారీని తీసుకొని వచ్చి ఏదైతే మనకు వచ్చిందో ఏది మైన్యూట్ ని సబ్ట్రాహెండ్ ని యాడ్ చేయగా దానికి యాడ్ చేస్తే వచ్చేది రియల్ వాల్యూ అవుతుంది అనమాట, రిజల్ట్ అవుతుంది అనమాట. ఓకే, అదే టూస్ కాంప్లిమెంట్ మెథడ్ తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ వన్స్ కాంప్లిమెంట్ క్యాలిక్యులేట్ చేస్తాం సబ్ట్రాహెండ్ కి, నెక్స్ట్ టూస్ కాంప్లిమెంట్ మెథడ్ క్యాలిక్యులేట్ చేస్తాం, తర్వాత మైన్యూట్ ని సబ్ట్రాహెండ్ ని యాడ్ చేస్తాం, అప్పుడు కూడా మనకి రిజల్ట్ వస్తుంది. చూడండి టూస్ కాంప్లిమెంట్ మెథడ్ లో ఫస్ట్ వన్స్ కాంప్లిమెంట్ ఎంత అవుతుంది సబ్ట్రాహెండ్ కి 0 1 0 0 1 0. ఓకే, నెక్స్ట్ టూస్ కాంప్లిమెంట్ అంటే ఈ నెంబర్ కి 1 యాడ్ చేయాలి. 0 + 1 1 1 + 0 అంటే 1 0 0 1 0 ఇది వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేయాలా యాడింగ్ టూస్ కాంప్లిమెంట్ ఆఫ్ సబ్ట్రాహెండ్ టు మైన్యూట్. ఈ నెంబర్ కి మైన్యూట్ యాడ్ చేయాలి. మైన్యూట్ అంటే ఇది 11 0 111 దానికి ఇది యాడ్ చేయండి. 1 + 1 1 0 1 + 1 + 1 1 0 1 + 1 1 0 1 0 1 + 1 1 0 1 + 1 1 0 ఈ 1 అనేది ఏంటన్నా క్యారీ అనమాట. ఇది రిజల్ట్ 1 0 1 0 అనేది ఏంటన్నా మనకి డెసిమల్ లో 10 కి ఈక్వల్ అనమాట. ఓకేనా, ఇది టుడేస్ క్లాస్ నాన్న. ఏదైనా డౌట్ ఉంటే అడగండి నాన్న. వన్స్ కాంప్లిమెంట్ టూస్ కాంప్లిమెంట్ ఒక్కసారి మళ్ళీ డిఫరెన్స్ చెప్తున్నా. వన్స్ కాంప్లిమెంట్ అంటే ఏంటన్నా ఓన్లీ సబ్ట్రాహెండ్ కి వన్స్ కాంప్లిమెంటే మనం క్యాలిక్యులేట్ చేసి దాన్ని తీసుకెళ్లి మైన్యూట్ కి యాడ్ చేస్తాం. మైన్యూట్ కి యాడ్ చేస్తే మనకి కరెక్ట్ వాల్యూ రాదు అవుట్పుట్. అప్పుడు ఏం చేయాలంటే అక్కడ క్యారీ జనరేట్ అవుతుంది. ఆ క్యారీని తీసుకొని వచ్చి LSB పాయింట్ లో యాడ్ చేస్తే అప్పుడు మీకు కరెక్ట్ వాల్యూ వస్తుంది. అదే టూస్ కాంప్లిమెంట్ అంటే సబ్ట్రాహెండ్ కి వన్స్ టూస్ కాంప్లిమెంట్ క్యాలిక్యులేట్ చేసి డైరెక్ట్ గా మైన్యూట్ కి యాడ్ చేస్తే వి గెట్ ద రిజల్ట్ అనమాట. ఓకేనా, thank you guys, thank you. Please like, share and subscribe my channel guys. Thanks.